హలో ఫ్రెండ్స్, మనం కొత్త క్రియేటర్స్ కనుక వ్యూస్ పెరగడానికి చాలా సెట్టింగ్స్ అనేవి వెతుకుతుంటాం. బట్ నిజానికి ఏంటంటే వ్యూస్ పెరగడానికి ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఏముండవన్నమాట. బట్ ఏంటంటే టిప్స్ అయితే ఉంటాయి. మరి ఆ టిప్స్ ఏంటి? మనం ఆ టిప్స్ని ఫాలో అయితే నిజంగానే మన ఛానల్ అనేది గ్రో అవుతుందంటే 100% నిజమండి. ఎందుకంటే లాస్ట్ మంత్ నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు. ఏమనేసి అంటే అప్పుడు నాకు 128 సబ్స్క్రైబర్స్ ఇట్లా ఉండేవారనమాట. సో ఆ టైంలో ముందు మీరు వ్యూస్ పెంచుకోండి అండ్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోండి, తర్వాత మనకు చెప్పండి అనేసి ఇట్లా కమెంట్ చేశారు. బట్ దాన్ని నేను నో ప్రాబ్లం, ఏదో ఒక కమెంట్ అని మంచిగానే చేశారనేసి దాన్ని లైట్ తీసుకున్నా. బట్ నిజానికి ఈ మంత్లో చూస్తే దాదాపు 800 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా. సో అంటే ఏంటి, మీరు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే టిప్స్ అనేవి నిజంగానే ఫాలో అయితే 100% మనకు మంచి ఫాలోవర్స్ అండ్ మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచి వ్యూస్ కూడా వస్తాయి. నిజంగానే మన ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ ఏదైతే వీడియో మీరు అప్లోడ్ చేయబోతున్నారో ఆ వీడియోలో మీరే చేంజ్ చూస్తారనమాట. అసలు చేంజెస్ అనేది మీరు ముందు పెట్టిన వీడియోకి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ 5 పాయింట్స్ని మీరు ఫాలో అయ్యి వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత దానికి డిఫరెన్స్ చూడండి. 100% మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇట్లా నేను చెప్పిన విధంగా ఒక 1 వీక్ కానీ మీరు ఫాలో అయినట్లయితే 100% మీ వీడియోస్కి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నేను ట్రై చేసి నా ఛానల్లో మంచిగా గ్రో అవుతుంది అండ్ వర్త్ అనిపిస్తే మీ దాకా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలో అన్నీ కూడా చూడండి ఒకసారి. నేను ఏదైనా సరే జెన్యున్గా ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఒక లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది నాకు మంచి రెస్పాన్స్ కామెంట్ అనేది ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా నాకు మంచిగా కమెంట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టైప్ వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ కమెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ కమెంట్ చేశారు. ఏమని అంటే అతని వీడియోస్ అనేది ఏదో షార్ట్ వీడియో అన్లిస్ట్ అయిపోయింది అండ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, హెల్ప్ చేయండి అనేసి. సో నెక్స్ట్ వీడియోలో దీని ప్రాసెస్ చెప్తానమాట. ఫస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఏంది, అసలు ఎట్లా మనం 5 సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి ఏంటనేది. ఓపికతో ఒక 8 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వీడియోస్ ఉంటుంది కనుక చూసి మీరు ఇట్లా ట్రై చేయండి. 100% మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పవర్ఫుల్ టైటిల్ అనేది. ఈ పవర్ఫుల్ టైటిల్ అంటే ఏంటి బ్రో అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట. సో క్లియర్గా చెప్తా వినండి. పవర్ఫుల్ టైటిల్ అంటే ఏంటంటే టైటిల్ అనేది క్యాచీగా ఉండాలన్నమాట. సో ఇదేంటంటే ఎవరైనా సరే మన వీడియోని సజెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డిస్ప్లే అయింది ఏంటి, ఫస్ట్ వన్ థంబ్నెయిల్ డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత టైటిల్ అనేది. సో ఈ రెండింటిని పక్కాగా వాళ్ళు చదువుతారనమాట. సో వాళ్ళకి ఈ టైటిల్ అనేది క్యాచీగా ఉందనుకోండి, సో వాళ్ళు చదివిన వెంటనే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలన్నమాట. నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాల్సిన టైటిల్ ఇందులో ఉంది, సో ఈ వీడియో నేను చూస్తాను అన్నట్టు వాళ్ళకి అంటే వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలన్నమాట. ఈ విధంగానే మీరు చేసినట్లయితే 100% మీకు మంచి వ్యూస్ అనేది వస్తుందన్నమాట. ఇన్కేస్ మీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు ఈ క్యాచీగా ఉండేటట్టు మనం థంబ్నెయిల్ అండ్ టైటిల్ అనేది ఎట్లా పెట్టుకోవాలి బ్రో అంటే, బ్రైట్గా ఉండే కలర్స్ అనేది థంబ్నెయిల్లో పెట్టుకోండి. బోల్డ్గా ఉంటే ఫాంట్ యూజ్ చేసుకుని టెక్స్ట్ అనేది బోల్డ్గా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా క్యాచీ టైటిల్ అనేది అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్న థంబ్నెయిల్ ఎట్లా ఉండాలి తెలుసా? ఏదైనా సరే 2 టైప్స్ అనేది ఉండాలి థంబ్నెయిల్ అనమాట. సో ఎమోషనల్గానే ఉండాలి, లేదంటే క్వశ్చన్ వేసేలాగైనా ఉండాలి. ఏదైనా సరే మీరు అడుగుతున్నట్టు లేదా ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు ఇట్లా థంబ్నెయిల్ కానీ డిజైన్ చేసుకుని పెట్టుకున్నారు 100% మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మొదటి 10 or 15 సెకండ్స్ అనేది హుక్ అనేది ఉండాలన్నమాట. సో చాలా వీడియోస్లో నేను ఇదే చెప్పాను. కావాలంటే ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. అండ్ ఈ హుక్ అనేది దీనికి కావాల్సిన సింక్ అయ్యే వీడియో ఏంటంటే ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చూడండి, మీకు తెలుస్తుంది అసలు హుక్ అంటే ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది. అండ్ ఇక్కడ హుక్ ప్రాసెస్కి వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వీడియోలో ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ అనేది అది ముందుగానే 10 or 15 సెకండ్స్లో క్లారిటీ ఇవ్వాలన్నమాట. పలాని ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నా, సో ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది పొందుతారనేసి ఇట్లా ప్రొవైడ్ చేయండి. దానివల్ల ఏంటంటే వ్యూవర్ అనేది క్లిక్ చేసి చూసిన తర్వాత అతనికి తెలుస్తుంది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది, ఈ వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేస్తే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనేసి అతనికి కలుగుతుంది కదా. సో ఇట్లా కలిగేసి ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. మీకు దీనివల్ల ఏంటంటే మంచి వ్యూస్ వస్తుంది, దీనివల్ల వాచ్ టైం పెరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది అంటే అట్లా ఎండ్ వరకు స్పెండ్ చేస్తే ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మంది క్రియేటర్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఈ విధంగా అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ 10 or 15 సెకండ్స్ అనేది హుక్కుగా ఉండేటట్టు ఇట్లా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే యూట్యూబ్ ఎస్ఈఓ అనమాట. సో దీని గురించి ప్రాపర్గా నేను ఆల్రెడీ వీడియోనే చేశాను. వీడియో లింక్ అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు యూట్యూబ్ ఎస్ఈఓ అనేది మనం ఎట్లా చేయాలి, సరైన ఎస్ఈఓ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మీరు చూసారనుకోండి 100% మీకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా డౌట్ కానీ లేదా మీ ఛానల్ ఫ్రీగా చెకింగ్ కోసం ఏదైనా సరే మీరు నాతో
కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి పైన డిస్ప్లే అవుతుంది ఇన్స్టాగ్రామ్ ఐడి, దాంట్లోకి వెళ్ళి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి అండ్ మీ ఛానల్ ఐడి ఇవ్వండి. 100% మీకు చెక్ చేసి చూసి చెప్తానన్నమాట ఏదైనా మిస్టేక్ చేస్తున్నారేంటి అనేది. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మన ఇన్స్టాగ్రామ్ ఐడి, దాంట్లోకి వెళ్ళి ఫాలో అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందాలనుకుంటే మీరు అడగొచ్చు. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే అప్లోడ్ టైం ప్లస్ కన్సిస్టెన్సీ అనేది. ఇది చాలా వీడియోస్లో నేను చెప్పాను. సో అండ్ ఈ వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా ఏంటంటే బెస్ట్ టైం ఏది అనేది. సో నేను మీకు చాలా వీడియోలో చెప్పాను అసలు కన్సిస్టెన్సీగా ఉండాలా లేదా అండ్ బెస్ట్ టైం ఏది అన్నది కూడా చాలా వీడియోస్లో చెప్పాను అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీక్లీ అట్లీస్ట్ 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి. మీకు ఇంకా టైం కుదిరితే రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయండి. ఎస్పెషల్లీ కొత్త క్రియేటర్స్ కనుక యూట్యూబ్ అంటే మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తున్నామో దానికి యూట్యూబ్ ఆల్గరిథంకి తెలియాలన్నమాట. దానివల్ల ఏంటంటే మీ ఛానల్ని బూస్ట్ చేస్తుంది అండ్ మీకు గ్రో చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు మీ కంటెంట్కి తగిన క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయండి, 100% మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ బెస్ట్ టైం ఏది అనేసి మీరు అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ ఏంటంటే సో వీక్లీ 2 వీడియోస్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఎక్స్పెషల్ ఏంటంటే ఈ వీక్లో మీరు ఏ డే అయినా సరే తీసుకోవచ్చు, బట్ ఏంటంటే 6 PM to 9 PM ఈ పొజిషన్లో వీక్లీగా అప్లోడ్ చేయండి. అండ్ సండే మాత్రం మ్యాండటరీగా 9 o'clock నుంచి అట్లీస్ట్ 1 o'clock వరకు ఈ టైం పీరియడ్లో మీరు అప్లోడ్ చేశారనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బెస్ట్ టైం అనేది చాలా వీడియోస్లో చెప్పాను, అవి కూడా చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది అండ్ దీన్ని ఫాలో అవ్వండి. మీకు డౌట్ అనేది రావచ్చు, మరి సండే ఎందుకు బ్రో ఇట్లా మ్యాండేటరీగా ఈ టైం పీరియడ్ అనేది చెప్తున్నారంటే ఆ టైం పీరియడ్లోనే అందరూ అనేది యాక్టివ్గా ఉంటారు అండ్ హాలిడే రోజు కనుక మీ వీడియోస్ అంటే యూట్యూబ్ ఎవరైనా సరే సోషల్ మీడియాలో స్పెండ్ చేసే ఛాన్స్ ఉంది కనుక ఈ టైం పీరియడ్లో అప్లోడ్ చేయండి. 100% మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఏంటంటే ఇట్లా మీరు కన్సిస్టెన్సీగా డైలీ అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథంకి మీ ఛానల్పై కనెక్టివిటీ పెరుగుతుందనమాట. దానివల్ల ఏంటంటే మీ ఛానల్కి ఇంకా ఎక్కువ మంది క్రియేటర్కి సజెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అండ్ మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే వాళ్ళకి రికమెండ్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే వాచ్ టైం పెంచే కంటెంట్గా క్రియేట్ చేయండి. అసలు ఈ వాచ్ టైం పెంచే కంటెంట్కి ఎట్లా క్రియేట్ చేయాలి బ్రో అనుకుంటే మాత్రం మీరు ఏదైనా సరే వీడియో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎండ్ వరకు స్పెండ్ చేసేలా ట్రై చేయండి. ఎందుకంటే మీ ఏదైనా వీడియోని చేస్తున్నప్పుడు ఇంకా చూడాలి అన్నట్టు కనెక్ట్ చేయాలన్నమాట ఆడియన్స్కి. దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు స్పెండ్ చేస్తే వాచ్ టైం పెరుగుతుంది. ఈ వాచ్ టైం పెరగడం వల్ల మాకు యూజ్ అయింది బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం ఎక్కువసేపు స్పెండ్ చేశారనుకోండి ఆడియన్స్ అనేది ఎక్కువ మంది క్రియేటర్స్కి సజెస్ట్ చేస్తుంది. దానివల్ల మీకు మంచి వ్యూస్ వస్తుంది కదా. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ పాయింట్ ఏంటంటే ఎండ్ స్క్రీన్ అనేది ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో వీడియో ఇవ్వడం వల్ల దానికి కూడా మీకు మంచి వ్యూస్ అనేది వస్తుందన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే షార్ట్కట్లో వీడియో అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయకండి. లాంగ్ వీడియోస్లోని ఎప్పుడైనా సరే క్లియర్గా వాల్యుబుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయండి. దానివల్ల ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు, ఇతన్ని మనం ఫాలో అయ్యి సపోర్ట్ చేయొచ్చు అండ్ ఇతని వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు అనేసి ఆడియన్స్ అనేది మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఎండ్లోనే ఏంటంటే సిటీ అనేది ఇవ్వాలన్నమాట. అసలు ఈ సిటీ అంటే ఏంటి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం కాల్ టు యాక్షన్. సో ఈ కాల్ టు యాక్షన్ అంటే ఏంటి, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ విధంగా ఇలాంటి అడగడం అన్నమాట. దీనివల్ల ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి అని వాళ్ళకి మీరు అడిగితేనే కదా వాళ్ళు ఏదైనా వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు 5 పాయింట్స్ కానీ ఫాలో అయినట్లయితే 100% మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ప్రతిరోజు కూడా కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి మీ ఛానల్లోని. దానివల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథంకి ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అండ్ మీ వీడియోని ఇంకా కొత్త క్రియేటర్స్కి సజెస్ట్ చేస్తుంది అనమాట. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.